హాయ్ ఫ్రెండ్స్. నేను ఐక్యూ నియో 10 ఇన్ఫెర్నో రెడ్ రివ్యూ చెప్పాలనుకుంటున్నా. కొత్తగా నా ఛానల్ చూస్తున్న వారు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇది ఫ్రంట్ సైడ్ అండ్ బ్యాక్ సైడ్ అండ్ సైడ్ వ్యూ. మొబైల్ వచ్చేసి ఇలా చూడడానికి చాలా అట్రాక్టివ్గా ఉంది. ముందుగా ఫొటోస్ చూద్దాం. ఈ మొబైల్తో తీసిన లాంగ్ రేంజ్ వ్యూ, సైడ్ వ్యూ, పోర్ట్రైట్ షాట్స్, వైడ్ యాంగిల్ అండ్ షార్ట్ వ్యూస్ అన్నీ ఇదే పోర్ట్రేట్ షార్ట్స్ అండ్ అట్లా ప్లాంట్స్ తీస్తే బాగా వస్తుందని ముందుగా ప్లాంట్స్ సెలెక్ట్ చేసుకొని తీశాను. కరెక్ట్ సన్లైట్లో తీస్తే బాగా వస్తుంది. ఇలా ఇవి ఈ నైట్ ఫొటోస్ కూడా కొన్ని తీశాను, చూడొచ్చు నైట్ వ్యూ కూడా ఎలా ఉందో. నైట్ ఫొటోస్ కూడా బాగానే వస్తున్నాయి. స్టెబిలైజేషన్ కూడా బాగుంది. మిగతా వీడియోస్కి వస్తే నా వీడియో స్టెబిలైజేషన్ బాగా ఉంది, చూడవచ్చు మీరు క్లారిటీ కూడా. ఇది 1080-60 FPS వీడియో. ద డీటెయిలింగ్ ఎంత క్లియర్గా ఉందో మీరు గమనించవచ్చు. ఇది 30 FPS వీడియో. స్టెబిలైజేషన్ కూడా బాగానే ఉంది. చూడండి 4K వీడియో రికార్డింగ్ కూడా ఉంది, అవి కూడా తీసాము, చూడొచ్చు. ఇది 30 FPS అండ్ 60 FPS ఆల్ ఫార్మాట్స్ వీడియోస్ తీశాను. ఇది 30 FPS, చూడొచ్చు. నెక్స్ట్ మొబైల్ లుక్ చూడడానికి ఇలా ఉంటుంది. బ్యాక్ సైడ్ కలర్ చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. సైడ్ వ్యూ కూడా 2 కలర్స్ కలిపి ఇచ్చారు వీళ్ళు. మొబైల్ వితౌట్ కేస్ చూడడానికే చాలా అట్రాక్టివ్గా ఉంటుంది, చూడొచ్చు పోర్ట్స్ వాళ్ళు. నెక్స్ట్ దీనికి వస్తే ఆమ్లాయిడ్ డిస్ప్లే 5500 నిట్స్, ఇదే మెయిన్ దీని హైలైట్ అని చెప్పుకోవచ్చు. డిస్ప్లే చూడండి ఎంత క్లారిటీగా ఉందో. ఈవెన్ బ్రైట్ సన్లైట్లో ఉన్నా కూడా మనకు మొబైల్ వ్యూ కానీ మూవీస్ చూస్తున్నా మనకు ఎలాంటి ఇంటరప్షన్ కూడా అనిపించదు, అంత క్లారిటీగా ఉంది డిస్ప్లే మాత్రం. మెయిన్గా చూడొచ్చు డిస్ప్లే కానీ మూవీస్ చూడడానికి చాలా బ్రైట్ మూవీస్ చాలా బాగా ప్లే అవుతాయి. ఫన్ టచ్ 15 OS ఉంటుంది, చూడండి క్లారిటీ కానీ. నెక్స్ట్ స్పెసిఫికేషన్కి వస్తే స్నాప్డ్రాగన్ 8S Gen 4 ప్రాసెసర్ మెయిన్ హైలైట్ అని చెప్తున్నారు. నెక్స్ట్ AMOLED డిస్ప్లే, అల్ట్రా వేపర్ కూలింగ్ ఛాంబర్, స్నాప్డ్రాగన్ 8S Gen, ర్యామ్ అండ్ స్టోరేజ్ LPDDR5X. ఇది మెయిన్గా గేమింగ్కి చాలా బాగా ఉంది. ఇవన్నీ స్పెసిఫికేషన్స్. 120 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్, 7000 mAh బ్యాటరీ ఇస్తున్నారు వీళ్ళు. 1 డే లాంగ్ కెమెరా, సోనీ కెమెరా వాడారు వీళ్ళు. ఫ్రంట్ పోర్ట్రేట్ కూడా ఉంది. నెక్స్ట్ జనరేషన్ AI సర్కిల్ సెర్చ్ కూడా ఉంది ఇమేజ్లో. మనం ఇమేజ్ రిమూవ్ చేయొచ్చు, బ్యాక్గ్రౌండ్ కూడా ఎరేజ్ చేయొచ్చు. 3 years అప్డేట్స్, ఆండ్రాయిడ్ అప్డేట్స్ 4 years. దీని స్టోర్స్ ఆల్ ఓవర్ ఇండియా ఉన్నాయి. దీనికి మెయిన్గా ఒక కేస్ పర్చేజ్ చేశాను నేను, చూడొచ్చు. ఆ కేస్ చాలా స్ట్రాంగ్గా అండ్ ఏ టైప్లో కూడా మూవీస్ చూడడానికి కానీ కింద రింగ్ కానీ చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. దీని లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇది మెయిన్గా ప్రొటెక్షన్ కోసం తీసుకున్నాను, కెమెరా డ్యామేజ్ కాకుండా. ఇట్లా మనకు అట్లా టైట్గా ఇట్లా లాక్ లాగా కూడా అవుతుంది, మనం మర్చిపోయినా కూడా కెమెరా ఎఫెక్ట్ కాకుండా ఉంటుంది. ఆ రింగ్తో ఇలా మనం ఎనీ యాంగిల్లో మూవీస్ చూడొచ్చు, ఎక్కడంటే అక్కడ ప్లేస్ చేయొచ్చు. మనం యూసేజ్ వర్క్ చేసుకున్నప్పుడు కూడా వాడుకోవచ్చు, మూవీస్ చూడాలనుకోవచ్చు. పడడం అనేది పడ్డా కూడా మనకు మొబైల్ సేఫ్టీ పరంగా ఈ పౌచ్ చాలా యూస్ఫుల్గా ఉంటుంది. డిజైన్ కూడా పౌచ్ది చాలా అట్రాక్టివ్గా ఉంది, ఒకసారి ట్రై చేయండి. నెక్స్ట్ దీని కాస్ట్ పరంగా వస్తే ఇప్పుడు ప్రెజెంట్ 39,000 ఉంది. అది కొంచెం ప్రైస్ పెరిగింది. ఇవి డిఫరెంట్ వేరియంట్స్, కలర్స్, కాస్ట్ ఆల్మోస్ట్ చూడొచ్చు. ఇప్పుడు నేను యూజ్ చేసేది వచ్చేసి 12 GB ర్యామ్ది.
చా స్మూత్‌నెస్ అండ్ స్పీడ్ గూడా చాలా బావుంది. ఇంకా కొన్ని ఫోటోస్ తీశాను. లాస్ట్‌లో జాయిన్ జేస్తున్నాను. ఒకసారి చెక్ చేయండి. ఫోటోస్ పరంగా మనం మూవీస్ పరంగా అండ్ గేమింగ్ పరంగా ఏ విధంగా జూసుకున్నా ఈ మొబైల్ చానా యూజ్‌ఫుల్‌గా ఉంటుంది. కానీ ఒకటే ఒక డ్రాబ్యాక్ ఏంటిదంటే, ఇది వాటర్ రెసిస్టెంట్ దీనికి ఫీచర్ లేదు. అంటే లైట్ డ్రాప్స్ IP64 అలా ఇస్తా అంటారు గానీ, మనం ఎక్కువ డ్రాప్స్ గాని పడితే పర్లేదు గానీ, వాటర్ రెసిస్టెంట్ అయితే లేదు. చూడొచ్చు ఇమేజెస్ అయితే చాలా సూపర్బ్‌గా వస్తున్నాయి. చూడండి ఎంత క్లారిటీగా ఉంటున్నాయో. అందుకే కావాలని ఇంకా చాలా ఫోటోస్ తీశాను. అందుకే లాస్ట్‌లో ఇలా అటాచ్ జేశాను. చూడొచ్చు ఫ్లవర్స్ గానీ, అక్కడ డీటెయిలింగ్ కూడా చాలా క్లారిటీగా వచ్చింది. సన్‌లైట్‌లోనే ఎలా వచ్చిందంటే, ఈవినింగ్ లైట్‌లో కొంచెం డల్‌నెస్‌లో సో, ఫోటోస్ తీస్తే మాత్రం సో, ఐఫోన్‌లాగా క్లారిటీగా కనిపిస్తాయి. గార్డెనింగ్ గానీ, యానిమల్స్ గానీ, ఎనీ ఫోటోస్. సీ ఎంత అట్రాక్టివ్‌గా ఉన్నాయో ఫ్లవర్స్. నేను మెయిన్‌గా ఐక్యూ ఫోన్స్ సజెస్ట్ చేయనికి కారణం ఏందంటే, సామ్‌సంగ్ ఫోన్స్ కంటే ఇప్పుడు ప్రెజెంట్ ట్రెండింగ్‌లో ఉన్న ఫోన్స్ అంటే ఐక్యూ ఫోన్స్ అనే చెప్పొచ్చు. వీళ్ళు ఇచ్చే స్పెసిఫికేషన్స్ అండ్ ప్రైస్ మాత్రం ప్రెజెంట్ అయితే అదర్ మొబైల్స్‌తో కంపేర్ చేస్తే మనం రీజనబుల్‌గానే ఉన్నాయి. మళ్ళీ కొత్తగా మొబైల్స్ కూడా లాంచ్ చేస్తున్నారు వీళ్ళు. ఐక్యూ ఫోన్ కావాలనుకుంటే ఈ మొబైల్ మాత్రం బావుంది. థాంక్ యూ.